హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్డీ. నేను మీ గుండాల లావణ్య. ఈ సమ్మర్ సీజన్లో కొంచెం డిఫరెంట్గా ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు సర్ప్రైజ్ ఫీల్ అయ్యేలాగా చేయాలనుకుంటే ఈ క్యారెట్ రెసిపీని ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోల నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా రెసిపీ చిన్నపిల్లలు కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. అంత ఈజీగా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. అడుగు మందంగా ఉన్న కడాయిలోకి 2 కప్పుల క్యారెట్ తురుము, మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుముకుంటామో దాంతో 1/4 కప్పు చక్కెర. మనం ఒకవేళ క్యారెట్ కానీ చప్పగా ఉన్నదంటే ఇంకో 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. 2 కప్పులు పాలు, ఇది వచ్చి 1/2 లీటర్ ఉన్నాయి, 500 ml పాలు. దీన్ని తీసుకునేసి స్టవ్ అంటించి మంట హై ఫ్లేమ్లో పెట్టి కొంతసేపు ఉడికిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లోకి చేసుకొని పూర్తిగా చిక్కపడేంత వరకు దీన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ అడుగు పల్చగా ఉండే పాత్రలు ఏమైనా పెట్టినామంటే కింద తొందరగా అడుగంటేస్తుంది. కాబట్టి కొంచెం అడుగు మందంగా ఉండే పాత్ర పెట్టుకునేసి దాంట్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉన్నామంటే అడుగు పట్టకుండా ఉంటుంది. నెయ్యిలో వేయించాల్సిన పని లేకుండా ఈ విధంగా చేసినారంటే సింపుల్గా అయిపోతుంది. అసలు మనకు పచ్చివాసన అనేదే రాదు. యాలకుల పొడి 1/4 టీ స్పూను, మనకి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి యాడ్ చేసుకుంటూ ఉండాము. దీంతోపాటు నేను కొంచెం బాదం పప్పు, క్యాషూ నట్స్ కట్ చేసి వేసుకుంటూ ఉన్నాను. ఇది వచ్చి 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది. ఇది కూడా వేసి బాగా దగ్గర పడేంత వరకు కలబెట్టుకోవాలి. నాకైతే పిల్లోళ్ళు ఇది పెట్టి స్టార్ట్ చేసినప్పటి నుంచి మాకు కొంచెం వేసిస్తావా అని చెప్పేసి అడిగి కొంచెం టేస్ట్ కోసం ఒక్కొక్క స్పూన్ అనేసి అడుగుతూ ఉన్నారు. ఇంకా పెట్టేదానికి అవ్వలేదు కాబట్టి తీసేసినాను కొంచెం తొందరగానే. కొంచెం పాలు అయితే అట్లే ఉన్నింది. మీరు నేను చేసిన మిస్టేక్ చేయకుండా చేసుకోండి. కొంచెం బాగా థిక్గా అయిన తర్వాత మాత్రమే తీసుకోండి. నేనైతే కొంచెం పాలు ఉండగానే ఆపేసినాను అనమాట. మీరు పాలంతా పూర్తిగా ఇంకిపోయిన తర్వాత తీసి ప్లేట్లో వేసి ఈ విధంగా సెట్ చేసుకునేసి తర్వాత డీప్ ఫ్రీజర్లో పెట్టి ఒక 4 గంటల సేపు పెట్టినారంటే బాగా సెట్ అయిపోతుంది. తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్నారంటే సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చల్లని కూల్ క్యారెట్ హల్వా ఈ సమ్మర్ స్పెషల్ అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.